ఎప్పుడైనా సరే నువ్వు సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు ఈ సూత్రాల్లో ఏది మిస్ అయినా సరే నువ్వు సక్సెస్ అనేది రాదండి. సక్సెస్ రావాలంటే కంపల్సరీగా చేయవలసిందేంటి, ప్రతిదానికి ప్రిన్సిపల్స్ ఉంటాయి, లాస్ ఉంటాయి, యూనివర్సల్ లాస్ ఉంటాయి. ఆ లాస్ని పాటించినప్పుడు ఏంటంటే 2 హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ కలిపితే నీరు ఎలాగో వస్తుందో సక్సెస్ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ పాటించిన వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. పాటించకుండా రాదంటే వాటి ప్రయత్నంలో ఫెయిల్యూర్స్లు వస్తాయి, సక్సెస్ వస్తాయి, అలా 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 ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ద్వారా వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారండి. బట్ ఇది అలా కాదు. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు 25 సంవత్సరాల పాటు 25,000 మందిని రీసెర్చ్ చేసి కంక్లూడ్ చేసిన ప్రిన్సిపల్స్ 13 అనమాట. ఒకటనమాట, నువ్వు సక్సెస్ అవ్వాలంటే డిజైర్ అనమాట, కోరిక బలంగా ఉండాలి. నెంబర్ 1 ఈజ్ ఎ డిజైర్. కోరిక చాలా బలంగా ఉండాలి. ఎంత స్థాయిలో కోరుకుంటే అంత స్థాయిలో నీ ప్రయత్నం ఉంటుంది. సాధించడానికి పడి చచ్చిపోతూ ఉంటే చూసారా, అలా అనమాట. అది తపన లాంటిది అనమాట. చాలా స్ట్రాంగ్గా అది ఉన్నప్పుడు తపన కన్వర్టెడ్ అయితే తపస్సు అంటాం. బలమైన కోరిక ఉండాలి. ఏది సాధించాలి, ఐఏఎస్ రావాలని బలమైన కోరిక, డబ్బు సంపాదించాలని బలమైన, ఇల్లు కట్టాలని బలమైన కోరిక, ఇంగ్లీష్ నేర్చుకోవాలని బలమైన కోరిక, భార్య భర్త బాగుండాలని బలమైన కోరిక, బిజినెస్లో సక్సెస్ అని, స్టార్టప్ పెట్టాలని, ఒక యాప్ డెవలప్ చేయాలని బలమైన కోరిక. బలమైన కోరిక ఉన్న వాళ్ళు మనిషి సక్సెస్కి ఇంధనమే కోరిక అనమాట. ధనం కూడా ఉంది చూడండి, డబ్బులు కూడా ఉంది. అది ఒక ఫ్యూల్ అనమాట. నువ్వు ముందుకు వెళ్ళాలంటే డిజైర్ అయినా ఫ్యూల్ కావాలి. డిజైర్ అయినా డీజిల్ కాదని డిజైర్ అయినా ఫ్యూల్ కాదు.